ఏపీలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీపై జెండా ఎగురవేయాలన్న టీడీపీ కళ ఎట్టకేలకు నేరు నెరవేరనుంది. ఏడాది కాలపరిమితి కోసం జరుగుతున్న ఎన్నికల్లో కూటమి విజయం లాంఛనం కానుంది. మేయర్ అభ్యర్థిగా ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస్ పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. పార్టీ బీ ఫామ్ను పీలాకు అందజేశారు నగర పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ. ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. 98 వార్డులతో ఉన్న మహా విశాఖ నగర పాలక పీఠం దక్కించుకోవడం రాజకీయ పార్టీలు కీలకంగా భావిస్తాయి. 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న స్టీల్ సిటీపై పట్టు సాధించాలంటే మేయర్ పీఠం చాలా కీలకం. 2011లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ 58 వార్డులు గెలుచుకుని మేయర్ పీఠం దక్కించుకుంది. ఇక మేయర్ పీఠానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జార్జ్ సిద్ధంగా ఉన్నారు. జార్జ్, ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు కానుంది. ఈ కౌన్సిల్ సమావేశంలో దాదాపుగా అంటే ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక 97 వార్డులకు సంబంధించి మెంబర్స్ కార్పొరేటర్లుగా ఉన్నారు. దీంట్లో వైసీపీ ఈ మేయర్ ఎన్నికకు సంబంధించి తాము రాబోమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో దానికి 59 మంది ఓట్లు వేస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 59కి మించి బలం ఉన్న నేపథ్యంలో మేయర్ ఎన్నిక ఇక లాంఛనంగానే తెలుస్తూ ఉంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా కూటమికి సంబంధించి మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు బీఫామ్ కూడా అందుకున్నారు. మరికొద్ది సేపట్లోనే ఆయన మేయర్గా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు. ఇక ఈ అనేక ట్విస్టుల మధ్య ఈ మేయర్ ఎన్నిక అనేది జరిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అవిశ్వాస తీర్మానానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక అనేక ట్విస్టులు అనేవి చోటు చేసుకున్నాయి. ఎవరు ఈ అవిశ్వాస తీర్మానంలో నెగ్గుతారన్న ఉత్కంఠ అయితే కూడా నెలకొని ఉంది. అయితే కూటమి అలవోకగా ఈ మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి అది నెగ్గడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే గతంలో ఉన్న మేయర్ గొలగాని హరివెంకట కుమార్ని తొలగించారు. ఇప్పుడు నూతనంగా ఈ పీలా శ్రీనివాసరావును మేయర్ అభ్యర్థిగా అయితే ఆయన ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక సంబరాలు సైతం కూడా ఇక్కడ జీవీఎంసీ వద్ద మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీగా ఇక్కడికి చూసుకున్నట్లయితే కనుక టీడీపీ శ్రేణులు సైతం కూడా చేరుకున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఆనందోత్సవాల మధ్య అంటే ఇప్పటి నుంచి చూస్తున్న కళ ఇది నేరుగా ఉండాలని భావిస్తున్నారు. ఆ కళ నెరవేరిన నేపథ్యంలో చూసుకున్నట్లయితే సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి అయితే జీవీఎంసీ వద్ద నెలకొని ఉంది. ఇప్పటికే కార్పొరేటర్లందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. చూసుకున్నట్లయితే కనుక 97 వార్డులకు సంబంధించి 98 మంది కార్పొరేటర్లు ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చూసుకున్నట్లయితే కనుక మరికొద్ది సేపట్లో మేయర్ ఎన్నిక అనేది జరగనున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 63 మంది కార్పొరేటర్లతో పాటు ఎక్స్ అఫీషియల్ సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు, అంతేకాకుండా 2 ఎంపీలు అలాగే 2 ఎమ్మెల్సీల బలం సైతం కూడా కూటమికి ఉన్న నేపథ్యంలో లాంఛనంగానే ఈరోజు మేయర్ ఎన్నిక అనేది ప్రారంభం కానున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక మేయర్లు అంతా కూడా ఏదైతే దీనికి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఇప్పటికే ఆయన్ను ఏదైతే పీలా శ్రీనివాసరావును ప్రకటించిన నేపథ్యంలో వారంతా కూడా మేయర్గా ఆయన అభ్యర్థిత్వాన్ని అయితే ఆమోదపరచడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు కౌన్సిల్ ఏర్పాటు చేసిన తరువాత ఓటింగ్ ప్రక్రియ అనేది జరగనుంది. కలెక్టరేట్ ఏదైతే జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఓటింగ్ అనేది జరుగుతుంది. అయితే ఓటింగ్ సమయంలో దాదాపుగా 59 మంది ఓట్లు వేయిన తర్వాత ఆయన మేయర్గా అయితే బాధ్యతలు అయితే స్వీకరిస్తారు. ఆ తర్వాత డిప్యూటీ మేయర్లను కూడా ఎన్నుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.